హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన బొరుగులు ఉగ్గాని ఎలా చేసుకుంటారో చూడండి. కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే తరిగిన ఉల్లిపాయ వేసుకొని వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత తరిగిన టమోటాలు వేసి బాగా దోరగా వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. అలా వేగుతుండగా ఒక మిక్సీ జారు తీసుకొని అందులో ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీలోనే మీకు తగినంత కారంకి సరిపడే పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ తీసుకొని ఇలా వేసుకొని బాగా దోరగా వేగనిచ్చుకోవాలి. అలా వేగుతుండగా పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత మనం రాయలసీమ బొరుగులు తీసుకొని నీళ్లు పోసుకొని బాగా దాంట్లో ఉన్న మట్టి అంతా పోయేలాగా చూసుకొని ఆ తర్వాత ఆ బొరుగుల్ని బాగా పిండి ఒక పక్కకు తీసుకోవాలి. అలా పక్కకు తీసుకున్న బొరుగులు మనం చేసుకున్న మసాలాలోకి వేసుకొని బాగా దాంట్లో కలిసిపోయేలాగా బొరుగులకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకునే సమయంలోనే ఒక పక్క మిక్సీ జార్లో మామూలు సాయిపప్పు తీసుకొని దాన్ని పొడిగా చేసుకొని ఆ తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా దాని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అంతే. అదే మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. ఈ ఐటెం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా పులుపుదనం కావాలనుకుంటే లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే అంతే. మిరపకాయ బజ్జీలతో తింటే ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.